సోదరి వాళ్ళకు విజ్ఞప్తి, ఈ రవివారం మాట్లాడుకునే, వినే, అర్థం చేసుకునే మూవీ సరిపోదా శనివారం. హాయ్ కౌస్తవ్. హౌ వాస్ ద మూవీ టు యూ? ఐ లైక్ ఇట్ ఓవరాల్. బాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాను. Even I also went for 2 times. One to enjoy, one to understand. We are discussing the movie after 1 week. So I went to all phases. Kopam, Bada, understanding. So this is not just finding out the reason. No, we'll start with the positives. అందరూ మంచి మాటలే మాట్లాడదాం, ఇంకేం వద్దు. న్యూ ఏజ్ టైంకి వచ్చేసరికి ద ఫిల్మ్ మేకర్ దట్ ఐ రిలేటెడ్ వెరీ వెరీ పర్సనలీ ఇన్ మెంటల్ మదిలో అండ్ బ్రోచే వాజ్ వివేక్ ఆత్రేయ. అంటే అసలు తీస్తే ఇలా తీయాలి, వీళ్ళ తీయాలి అన్నట్టు ఐ హ్యాడ్ దట్ థింగ్. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, తెలుగు వాళ్ళు తీసే చాలా రొట్టెల్ని వాళ్ళు హిట్స్ చేస్తాం మనం. This is maybe not like the best piece of work, but it's still a very good film. ఎందుకు నడవట్లేదు ఇది అని నాకు చాలా, బట్ ఆఫ్ కోర్స్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అనుకో. బయస్ అయితే ఉంది. ఐ వాజ్ రూటింగ్ ఫర్ వివేక్ ఆత్రేయ సేయింగ్ థియేటర్కి వెళ్ళాలి, సరిపోదా శనివారం కొట్టాలి, అందరు నోర్లు మూయాలి. సరిపోదా శనివారం వర్క్స్ ఆన్ అ వెరీ బేసిక్ ప్రిన్సిపల్ వెన్ ఇట్ కమ్స్ టు మాస్ సినిమా. యాక్షన్ ఉన్నప్పుడు యాక్షన్ వెనకాల ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. లెట్స్ సే రంగస్థలం, Ram Charan takes the fire stick and goes. We remember the walk when he goes to hit. We don't remember the fight. Slow-mo walk, yeah. Arjun Reddy also. Everyone remembers the one wo అని వాడు బైక్ వేసుకొని వెళ్ళడం గుర్తుంటుంది. No one remembers him sitting with Preeti. ఎవరు కొట్టారు, ఏం చేశారు. He does a talk, బేస్బాల్ బ్యాట్ తీసుకుని అప్పుడు వెళ్తారు. దాట్ ఎంటైర్ సీన్ నో వన్ రిమెంబర్స్. నేను సరిపోదా విత్ ద ఓపెనింగ్ సీక్వెన్సెస్ ఇట్ సెల్ఫ్, వెన్ ద మామా కమ్స్ అండ్ నార్మల్ గా అయ్యే ఇన్సిడెంట్ ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తే మసాలా అని. ఆ మామ వచ్చి కోప్పడ్డం నార్మల్, కానీ చెప్పు తీసుకొని శవ మీద వేయడం, దట్ ఈస్ ద ఎక్స్ట్రా. అవన్నీ అవుతున్నప్పుడు మనకు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఫీలింగ్ ద వే దే జనరేటెడ్ దాట్ ఇన్ ద వెరీ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్, I was hooked. I was there. Like, okay, I'll give you like little geek or little nerdy answer. Starting scene at the beach, పేర్లన్నీ పడుతూ ఉంటాయి కదా, నిర్మాతలు సో అండ్ సో, డైరెక్టర్ సో అండ్ సో, ఇవన్నీ. వెన్ దట్ మదర్ ఆస్క్, ఈ కోపానికి వేరే దారేం లేదా అన్నప్పుడు ఆత్రేయ, FJ Surya entrance when he comes to meet Ajay. The number of things that are happening over there. First, we are being introduced to the villain. So we do చెడ్డోడని తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ నాప్తోలిన్ థింగ్, బికాస్ దట్ ఆ సెటప్ ఉండాలి. అప్పుడే హీరోయిన్ వచ్చాక అక్కడ సెటప్ అవుతుంది. నెక్స్ట్ హీ హాస్ టు సిట్ అండ్ టాక్ విత్ హిమ్ అండ్ టెల్ హిస్ బ్యాక్ స్టోరీ. సో ఆ బ్యాక్ స్టోరీ చెప్పడం దగ్గర నాకు పాయింట్స్ కొట్టాడు. బట్ హౌ దిస్ గై స్టార్ట్స్ కన్వర్సేషన్, పిల్లలు ఎంతమంది, ఇద్దరు అబ్బాయిలేనా, ఇలాంటి పన్నెంటి కాపురం చెప్తే కొట్టేది పట్ట కొట్టాడు. లైక్ ద వర్డ్ పన్నెంటి కాపురం. So we don't even realize it is exposition given through dialogue, but still we get the information, we get the emotion immediately. When you talk about SJ Surya's fingers act, he controls his fingers, like he rhythm vastunda when he's directing that Sanivaram concept. So appudu you observe his hands, ninnu nannu kottina Sanivaram gaade undali annattu, like everything acts in his hands mostly. And his face structure, it looks very animated, no, like with that clean shave. And FJ Surya practically plays the same guy in most of his movies, and it's still like very refreshing to watch. Manadu Gani, or he's been doing so many movies recently. Yeah, again, the reason behind it. ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. The reason why he's reacting is different in every movie. That's a very good actor sign that acting is nothing but reacting antaru kada. Like what I loved about the Atreya writing, no, for few seconds you have these thoughts, crazy thoughts. Illu chuskoodam oka subject, it's not your occupation, that kind of thing. Yeah, you have this dialogue untaru. You want to somehow embed into the story naturally. So how can you do it? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ని క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అమ్మ క్యాన్సర్ ఇచ్చి, she has this only few days to share all her wisdom. Yes. Atreya is always about female abuse and all of that. He's very vocal about it, and his logic was like, against women violence elago baita aitundi. I think it's very arguable. I won't say it's bad for filmmakers to show violence of any form. It's their choice. But I think this is an interesting take. But there was a lot of arguments about Telugu villains being rapists. Like rape chestene lot of ante ippudu tagindanko of course, but lot of Telugu villains they do rapes or they promote rapes. What we have references are mythology. బండన భీముడర్తజన బంధముడుజ్వల బాణతూణకో దండకళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి. Every villain is a Rakshas, and Rakshas characteristics is to show the dominance over the weak. Predominantly or historically, we were used to believe that
women are weak. So where you can show dominance very quickly on women. That's actually a good good way to put it. But again, I think today, right now, women are not like that. So Yeah. On your mythology reference also, రామాయణం వర్క్ అలానే ఉంటది విలన్స్ అందరు. no. రామాయణం నుండి కాస్త మారుతారు. దుర్యోధన వచ్చినాక హీస్ వెరీ క్రేజీ విలన్. ఇట్స్ లైక్ ఎస్జే సూర్య విలన్ ఓన్లీ. Like he has some particular grudge against one thing, so he'll find a different ways to regain the dominance. So Duryodhan nundi the visualization of a villain changed. Film wise villains also. ఇంతవరకు ఒకటి ఆత్రేయ నుండి I wish that the villains are written little not cliched. See, take the scene of Charulata where she's being hit, right? So our position low, take out Charulata and imagine a newly joined constable Joining is giving food. అది అబ్బాయినా వాడు కొట్టేవాడు కదా. Gender is not the thing. Exactly. అదే అంటున్నా. So now that that's changing, I also believe that any violence against women is not told that it's violence against women. This title given us Gudipeddam Gurivaram. Kaustubh, do you agree that a lot of arguments about the film being lagged are being made on social media? Do you agree with them, or do you think that baseless? Yeah, I totally agree. You are making a movie. What is a movie? It's a picture movie. So you have to mainly focus on visuals. So what Atreya focuses on writing and dialogues. Too many dialogues speaking to one another, each characters, they are conversing constantly in the police station scene. ఎస్జే సూర్య కొడుతూ ఉంటాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బీటింగ్ షీ క్లోజ్ హర్ ఐ త్రూ విజువల్స్ లైక్ దట్ సౌండ్స్ ఎస్జే సూర్య బీటింగ్ హిమ్ సౌండ్ అండ్ మామా బీటింగ్ హర్ మదర్ విజువల్ దట్స్ ఇట్ దట్ ఈస్ ఫైన్ సుధాకర్ తో మాట్లాడారు అతనితో అలా నేను అమ్మని చూసుకున్నాను ఇప్పుడు తనతో ఐ డోంట్ వాంట్ దట్ మచ్ ఒక ఇమేజ్ ఆఫ్ పిక్చర్ 2 seconds జిఫ్ అంతే అట్లా మనం స్పెసిఫిక్ గా ఇది ఎందుకు చేయలేదు అని అడగలేమేమో బట్ ఐ గెట్ యువర్ ఐడియా సగం గడ్డం వేసుకొని వెల్ నోన్ స్టార్ పెద్ద స్క్రీన్ లో వస్తున్నాడు ఇట్లా వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఆత్రేయ జోన్ బట్ ఇఫ్ హి కంటిన్యూస్ దట్ నో లైక్ ఇఫ్ హి హ్యాస్ దిస్ ట్రైట్ ఆఫ్ ఎవ్రీ సాటర్డే నేను సగం గడ్డం తీసుకుంటా వాడిని కొట్టిన తర్వాతే నా కోపం చల్లారాకి మొత్తం క్లీన్ చేస్తా నైస్ ఐడియా బట్ లైక్ ఆ సీన్ లో సగం గడ్డం ఎందుకు ఉంటదంటే వాడు కాల్ లో వాడు ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు అది అంతే సగం గడ్డంతో హైప్ కావాలంతే బట్ వేర్ కెన్ ఐ ఫైండ్ సమ్ వే పొద్దున సేవ్ చేసేటప్పుడు కాల్ వస్తుంది వెళ్ళిపోతాడు అంతే సేమ్ ఇలాగే అలా వైకుంఠపురంలో కూడా బన్ని కొట్టగానే పైకి కిందకి చూస్తాడు పైకి పక్కకి చూసి ఏదైనా మేనరిజం అని ఏదో అంటాడు చూడు లైక్ ఐ విష్ టు see that in every signature in every fighting signatures. So you liked it too much. You liked the weird idea too much, bro, that you wish it was there everywhere. I nothing like that for me. I liked the idea. I thought it was a good way to start the film. That's it. The main thing that Maradu excels in this tried to but failed is utilizing the Saturday effect. Villain తెలిసిపోయింది Saturday ఒక్క రోజే కొడతాడని. How he can use that against the hero is what I need. Non Saturday రోజు వీడి ఒక సిచ్యువేషన్ లో పెట్టేసి and he just sits out and laughs అన్నట్టు. You're partially right by the point that we could have seen more of the non-Saturday effect, but S.J. Surya's character, I don't think he wanted to hit Surya on a Saturday only. అజయ్ ఘోష్ ది కూడా సేమ్ రీజన్ ఉంటుంది సాటర్డే రోజు కొట్టింది కాబట్టి నేను సాటర్డే రోజే కొడతా అన్నట్టు. అలా చేయకపోతే నీకు కాన్ఫ్లిక్ట్ లేదు కదా, వాట్స్ ద పాయింట్ అని. అండ్ ఐ థింక్ ఇంకా నెట్ పికింగ్ అవుతుంది ఇది. ద మెయిన్ థింగ్ దట్ ఐ వాంట్ టు అడ్రెస్ ఇస్ సోకులపాలెంలో ఇట్ ఈస్ 2022 టెక్నాలజీ ఉంది, అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, నోబడి యూజెస్. అండ్ వన్ మోర్ ఫకింగ్ థింగ్ ఇస్ నోబడి హ్యాస్ హోప్. మొత్తం సోకులపాలెంలో ఒక్కడికన్నా ఉండదు. అది చూసుకున్నా వేర్ ఆల్ దిస్ సీన్స్ ఇస్ వెరీ సిమిలర్ టు ఎనీ కమర్షియల్ మూవీస్ అని. బ్రో ఎవడులో ద హోల్ దిస్ సోకులపాలెం కాన్సెప్ట్ అది ఎప్పుడో వస్తుంది, 1 hour 30 minutes కి వస్తుంది. అది 30 minutes లో రిజాల్వ్ అయిపోతుంది. దిస్ 3 hours ఆఫ్ సరిపోతుంది శనివారం క్యాన్ బి కట్ షార్ట్ టు 30 minutes. దట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ. ఎవడులో కూడా యూ హ్యావ్ దట్ వన్ క్యారెక్టర్ దట్ ఈస్ రివోల్టింగ్ అగేన్స్ట్. వాడు కాలేజ్కి వెళ్తాడు, హీ అండర్స్టాండ్ ద పాలిటిక్స్, హీ వాంట్స్ హిస్ ఫ్రీడమ్, హీ స్టూడ్ అగేన్స్ట్. వాడు చచ్చిపోతాడు, ఓకే, బట్ ఐ వాంట్ దట్ 1%. అండ్ అగైన్ ది సేమ్ గోస్ టు కలేజ్ ఆల్సో. అందరూ నువ్వు దేవుడు అంటాడు, కానీ ఎంఎస్ నారా ఒక్కడి నువ్వు దేవుడు కాదు అంటాడు. అరే నాకు కూడా కోపం వచ్చింది బ్రో, నాకు వద్దు, నేను కూడా నిలబడతా అనేది 1% నాకు కనిపిస్తే బాగుంటుంది. అండ్ యాక్సెప్టెన్స్ ఉండకూడదు. స్పెసిఫిక్ ప్రాబ్లం we're talking about, but generally only from a screenplay point of view, I wish Sokulapalam was done better. We were told more about this, and maybe different explanations were given to why the people were like that, to make it more, not saying it wasn't believable, but I do wish it was
ఇంకొంచెం ఈవెన్ ఎస్పెషలీ నాకు శివాజీ రాజా కొట్టినప్పుడు నాకు అంత ఐ డెంట్ ఫీల్ దట్ ఎక్కలేదు. ఎమోషన్. ఎవడులో వాడొచ్చి నీ అబ్బా అంత అంటాడు కదా సాయి కుమార్ ని, బికాస్ హీస్ లాస్ట్ హిస్ సన్, వి సీ దట్ ఎమోషన్. Over here, that didn't work because again, Sokulpalam was not, the people over there was not established as well. As the world is believable because Nani functions like that. Itla Sanivaral kottadam. It's all a very fictional world కాబట్టి I don't నాకంత ఇప్పుడు నువ్వు కూడా అడగచ్చు ఈ కాలంలో ఎక్కడ ఉంటారు విలన్స్ అవన్నీ కూడా లాజికల్ మాట్లాడుకుంటే బార్బల్ లాగా మనం గంట సేపు మాట్లాడతాం. Why I am frustrating on this topics, no? Because I like Boyapati movies. నేను స్కంద పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ థింగ్ నేను ఆదిపురుష్ ఎంజాయ్ చేశాను. నాకు రొట్ట మూవీస్ ఇవ్వు బ్రో, నేను ఎంజాయ్ చేస్తాను. నేను 300 పెట్టి నేను టికెట్ ఇచ్చి నేను ఎంజాయ్ చేసి వస్తా. మంచి మూవీ ఇచ్చి నాకు ఇది ఇవ్వలేదంటే నాకు దానిలో వచ్చింది. ఒక మూవీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టోరీ, బట్ దీనిలో ఆ వెయిట్ లేదు, ఉన్నారంతే అన్నట్టు. ఐ వాంట్ 1% టు రిప్రజెంట్ హోల్ ద సోకులపాలెం అండ్ వాడిని ఎఫెక్ట్ చేస్తే ఆల్ దీస్ పీపుల్ గెటింగ్ రేజ్. But on screen, usually you see only one family getting tortured by him. I'm not getting the whole references. He's cruel to everyone in the Sokulpalam. ఎందుకంటే అదే సీన్ లో అదే పాటలో నువ్వు చెప్తావు he giving permission to Sokulpalam people to move to other place and work. అదేదో పర్మిషన్ ఇస్తాడు వాడే. సో ఆ గ్రే క్యారెక్టర్స్ బాగా you didn't cook very much. సాయి కుమార్ గివింగ్ monologue at the end. I want just only one line. ఈ రోజు శనివారం కల్లుని కొట్టావు, సోకులపాలని ఏం చూస్తున్నావు, వీడిని కొట్టావు, అంత కోపం వదిలేసి వీడు ఇంకా కాంగ్ ఉన్నాడు, సో వీడు రాక్షసు నుండి మారాడు అన్నట్టు లైన్. వెరీ బ్యూటిఫుల్, వెరీ థాట్ఫుల్ లైన్. నీడ్ నాట్ టు గివ్ దట్ హోల్ ఆ రోజు నువ్వు బతికిపోయావు తన వల్ల, ఈ రోజు బతికిపోయావు నా వల్ల, పాలల్లో ఏదో కలిపాను అడుకుంటూ వేడు అక్కడ నువ్వు బతికిపోయావు, 3వ రోజు సోకులపాలెం వల్ల బతికిపోయావు అన్నద్దు. నాకు దానివల్ల నేను ఏం చేస్తా, నేనేం పిక్తా నేను. వాట్ ఐ వాంట్ ఈస్ వాడు రాక్షసుడి నుండి మనిషిలా మారాడు, కోపాన్ని రైట్ వేలో యూజ్ చేశాడు అనేది కాన్సెప్ట్. అది ఫోకస్ ఆన్ దట్. That's it. I think Saripoda is a very well made film overall. I really enjoyed it. I really will look forward for whatever Athreya does. కానీ బాగా టైట్ రాసుకుంటాడు బ్రో స్క్రిప్ట్, అదొక్కటి నచ్చట్లేదు.